కుమారధార తీర్థంలో స్నానం ఆచరించడం వల్ల వృద్ధుడు తిరిగి యవ్వనాన్ని పొందారట. కుమారధార తీర్థ ప్రదేశంలో పూర్వం దారి తప్పిన ఒక ముసలి బ్రాహ్మణుడు నీరసంతో అలసిపోయి ఆగిపోయారట. యాత్రను పూర్తి చేయలేకపోతున్నానే అని బాధపడ్డారట. ఓ దేవా, నా శరీరం బలమైంది, నా భక్తి మాత్రం తగ్గలేదు, నిన్ను మరింత సేవించేందుకు శక్తి ప్రసాదించు అని మనసులో చింతిస్తూ ఉన్నారట. అప్పుడు సాక్షాత్తు శ్రీవారే బాలుడి రూపంలో ప్రత్యక్షమై ఏమైంది తాత అని అడిగారట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నారట, నా యాత్రను పూర్తి చేయలేకపోతున్నా అని చింతించారట. అప్పుడు శ్రీవారి రూపంలో ఉన్న ఆ బాలుడు ఆ ముసలి బ్రాహ్మణుని చేయి పట్టుకొని కుమారధార తీర్థ ప్రదేశంలో స్నానం చేయించారట. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు 16 ఏళ్ల పిల్లాడిగా మారారట. అంతేకాదు, ఈ కుమారధార తీర్థ ప్రదేశంలో కుమారస్వామి తపస్సు చేశారంట.